నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. గురించి ప్రార్థన చేసుకోవడానికి హృదయాల్ని మొట్టమొదటిగా సిద్ధపరచుకుందాం. చూడండి, గడిచిన వారం మనం చూసుకుందాం ఫ్రంట్ లైన్ వారియర్స్ ని చూసి నెక్స్ట్ లైన్ వారు ఏమేమి నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఏమేమి చూసి నేర్చుకుంటారు అండ్ నేర్చుకోవాలి అనే విషయాల్ని మనం చూసుకున్నాం. దానిలో భాగంగానే మొదటిగా ఆ వచనాలు చదువుకుందాం రండి. రెండవ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాం, లేదా 12వ వచనం వరకు చదువుదాం. 10 నుండి 12 వరకు మొదటిగా చదువుకుందాం. రెండవ తిమోతి 3వ అధ్యాయము 10 నుండి 11వ వచనం చదువుకుందాం. 12వ వచనం 10 నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంతియొకయ, ఈకొనియ, లుస్త్రా పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితివి గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. హల్లెలూయా. అంతియొకయ, ఈకొనియ, లుస్త్రా అను పట్టణముల్లో కలిగిన శ్రమలు, ఉపద్రవములు, ఇక్కడ ఉన్న అనుభవాలు ఎంతో ప్రాముఖ్యమైనవని అర్థమవుతున్నాయి. అక్కడ జరిగిన కార్యముల వలన ఒక వ్యక్తి ఏమేమి చూసి నేర్చుకోగలరు అంటే, అక్కడ ప్రకటించబడిన బోధను, ప్రవర్తనను, అక్కడ కలిగి ఉన్న ఉద్దేశము, విశ్వాసము, కనపరిచిన విశ్వాసము, దీర్ఘశాంతము, ప్రేమ, కలిగి ఉన్న ఓర్పును ఒక వ్యక్తి నేర్చుకోగలరు. ఇవన్నీ నేర్చుకోవాలి అంటే మనం అంతియొకయకి ఈరోజు వెళ్దాం. రండి వెళ్దాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం చూడండి. ఈ ప్రయాణం మనం చూస్తున్నప్పుడే మనలో ఈ ఓర్పు, విశ్వాసము, ప్రేమ, ఈ ఉద్దేశం, ఇవన్నీ కూడా మనకు అర్థం అవ్వాలి. ఈ ప్రయాణం చూస్తున్నప్పుడే ఆ రోజు ప్రయాణంలో ఉన్నవారు ఏమేమి నేర్చుకున్నారో అలా ఈ ప్రయాణం చూస్తున్నప్పుడే మన హృదయాల్లో మార్పులు రావాలి. జాగ్రత్తగా అట్టి మనస్సుతో మనం దీన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం చదువుదాం. 1 నుండి 10 వచనాలు చదువుతూ ఉండగానే విందాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నీ గెరబడిన సుమియోను, కురేనీడైన లూకియ, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేసు, సౌలు అను ప్రవక్తలను, బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి.
కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారం చేయువాడై ఉండెను. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడీగాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి వద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరెను. అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమా అను పేరునకు గారడీగాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడే అతన్ని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గంతోనూ నిండిన వాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా? ఇక్కడ అంతియోకయలో జరిగిన ప్రాముఖ్యమైన సంగతులు మనం ఈరోజు గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. అక్కడ ఉన్న సంఘంలోనట వీరందరూ కూడా ప్రాముఖ్యంగా ఉన్నారు. ఇంకా మిగిలిన వారు ఉన్నారు. ఎవరు? చెప్పబడిన బర్నబా, నిగరనబడిన సుమియోను, కురేనుడైన లుకియా, ఈ చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేసు అనే, ఇంకా సౌలు అనే, ఇంకా అనేక ప్రవక్తలు అక్కడ బోధకులు ఉన్నారట. అలాంటి సమయం వారు ప్రభుని సేవిస్తూ ఉపవాసం చేస్తున్నప్పుడు, ఉపవసించి ప్రార్థనలో ఉన్నప్పుడు, చెప్దాం అందరం, ఉపవసించి ప్రార్థనలో ఉన్నప్పుడు అని. ఉపవసించి ప్రార్థనలో ఉన్నప్పుడు హల్లెలూయా. దయచేసి మ్యూట్లు తీసి ప్రతి ఒక్కరు నిద్ర మేల్కొని చెప్పుదాం. వారు ఉపవసించి ప్రార్థనలో ఉన్నప్పుడు అని చెప్దాం. ప్రార్థనలో ఉన్నప్పుడు. హల్లెలూయా. ఉపవసించి ప్రార్థనలో ఉన్నప్పుడు ఇంతమంది ప్రవక్తలు, ఇంకా ప్రాముఖ్యమైన బోధకులు, ఇంకా అనేకులు అందరూ కలిసి సంఘములో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారట. ఎన్ని దినములు ప్రార్థనలో ఉన్నారో మనకైతే తెలియదు, కానీ అక్కడ ప్రార్థనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నెక్స్ట్ ఉన్న ప్రయాణము గురించి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. ఏమని ఇస్తున్నారట? నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పెను. హల్లెలూయా. చూడండి, దేవుడికి మనల్ని భూమి మీదకి పంపించే ముందే ఒక చిత్తం ఉంటుంది. ఎలాంటి చిత్తం? ఒక వ్యక్తిని ఉద్యోగంలోనికి తీసుకునేటప్పుడు ఆ వ్యక్తి ఏమేమి చేయాలి అని ఆ యజమానునికి ఒక ఆలోచన ఉండదా? అందరినీ ఒక పని కొరకే పిలుచుకుంటారా? లేదు కదా. కొందరిని ఒక పని కొరకు, కొందరిని ఒక పని కొరకు, ఇలా అన్ని పనుల కొరకు అందరూ నియమింపబడతారు. అలాగనే సౌలును బర్నబాను దేవుడు ప్రత్యేకపరుచుకుని ఒక పని కొరకు నియమించి పంపించారు. నేను అంటాను, వారు భూమి మీదకి వచ్చేటప్పుడే పుస్తకపు చుట్టలో వారి గురించి రాయించబడిన మాటలు పరిశుద్ధాత్ముడు ఇక్కడ జ్ఞాపకం చేసి వారిని ఏ పని కొరకు ప్రత్యేకపరచాలో వారికి చెప్తున్నారు అంటున్నా. యేసు ప్రభుని భూమి మీదకి పంపించే ముందే ఆయన మీద ఒక చిత్తం దేవునికి కలిగి ఉన్నారు. కోరేషును భూమి మీదకి పంపించే ముందే ఆయన మీద ఒక చిత్తం దేవుడు కలిగి ఉన్నారు. సారెపతు విధవరాలు సారెపత్తులో జన్మిస్తున్నప్పుడే ఆమె మీద ఒక ప్రణాళిక ఉంది. నేను దేవునిలోనే ఉన్నాను అనుకుంటూ భ్రమపడుతున్నా
హోఫ్ని ఫినహాస్ని ఎలా తప్పించాలో కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఇలా భూమి మీదకి మనం వస్తున్నప్పుడే మన మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంటది. విషయం ఏంటంటే అది ఓపెన్ అయ్యే టైం కూడా ఒకటి ఉంటది. చూడండి, యాకోబు వారి తండ్రుల మాట విని పదనరామునకు బయలుదేరాడే. అప్పుడు దేవుడు బేతేల్లో, ఇంకా లూజుగానే ఉన్న బేతేల్లో, చెప్పండి అందరూ, ఇంకా లూజుగానే ఉన్న బేతేల్లో అని. ఇంకా లూజుగానే ఉన్న బేతేల్లో, ఇంకా లూజుగానే ఉన్న బేతేల్లో దేవుడు తన చిత్తం ఏంటో బయలుపరిచారు. కానీ తను ఒక ప్రయాణం చేయవలసి ఉండింది. లాబాన్ దగ్గరికి వెళ్ళాడు, కష్టపడ్డాడు. 7 సంవత్సరాలు ఇలా కష్టపడుతూనే ఉన్నాడు. సంపాదించుకున్నాడు, పిల్లలను, భార్యలను, ఇక సంపదను అన్నిటినీ సంపాదించుకున్నాడు. కానీ తిరుగు ప్రయాణంలో మళ్ళీ అదే స్థలంలోకి వచ్చినప్పుడు తన కాలింగ్ ఏంటి అని మరలా దేవుడు దర్శిస్తున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఇలా మనందరం కూడా ఒక నిర్దిష్టమైన ఒక కాలింగ్ కొరకే పిలువబడి ఉన్నాం. మనందరి మీద దేవుని పిలుపు ఉంది, ఏర్పాటు ఉంది. ఆయన ఒక అసైన్మెంట్ లోనికి పంపించాలి అంటే మనందరికీ కూడా ఒక ఎన్కౌంటరే కాదు, మరలా జ్ఞాపకం చేస్తున్న అనుభవాలు కూడా ఉంటాయి. నిజానికి ఆయన పిలుచుకున్న పిలుపులోనికి ఎంటర్ అవుతున్న ఒక సందర్భాలు మనకి చుట్టూ ఉంటాయి. దమస్కు మార్గంలో నీకు వెళ్తున్నప్పుడు సౌలుకి తెలీదు దేవునికి తన మీద ఉన్న ప్రణాళిక ఏమిటి అని. కానీ ఎంత అద్భుతంగా దేవుడు అక్కడ దాన్ని ఓపెన్ చేశారో చూడండి. తన కంటికి ఉన్న పొరలు పడిపోవడం, 3 దినముల గుడ్డితనాన్ని తను అనుభవించడం, దేవుని స్వరం వినడం, ఇవన్నీ కూడా మనం అక్కడ చూస్తున్నాం. తర్వాత ఆయన నామం కొరకు, అంటే యేసు ప్రభు యొక్క నామం కొరకు తాను ఎన్ని శ్రమలు పడబోతున్నాడో అన్న విషయం అక్కడ బయలుపరచబడింది. తన మనస్సు దాని కొరకు సిద్ధపడింది అంటున్నాను. ఇదంతా ఇలా ఉండగా ఇప్పుడు తను పిలువబడిన పిలుపులోనికి సంఘం అంతటికి కూడా పరిశుద్ధాత్ముడు వారు ఎందుకొరకు పిలువబడ్డారో ఆ పని కొరకు ప్రత్యేకపరచమని ఒక ప్రత్యేకమైన పిలుపును ఈ ఉపవసించి ప్రార్థిస్తున్న సందర్భంలో ఇస్తున్నారు. అప్పుడు సంఘం చేసిన పని ఏంటో తెలుసా? వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. హల్లెలూయా. ఈరోజు మొట్టమొదటిగా మనం ఏమని ప్రార్థన చేద్దామంటే, భూమి మీదకి పంపబడిన ప్రతి ఒక్కరి మీద దేవునికి ఒక్కొక్క చిత్తం ఉంటుంది. అది బయలుపరచబడుతున్నప్పుడు గ్రహించే సంఘముగా మనం ఉండాలని. అంతేకాదు, ఎవరెవరిని ఏ ఏ పని కొరకు ప్రత్యేకపరచాలో ఆయా పనుల కొరకు ప్రత్యేకపరిచి పంపు వారిగా ప్రతి ఒక్కరూ ఉండాలని ప్రార్థన చేద్దాం. ఇది గనక జరగకపోతే ఎవరి మీద ఏ ప్రణాళిక ఉందో ఎవరికి అర్థం కాదు. ఏదో గాలికి ప్రయాసపడుతున్నట్టుగా పడుతూ ఉంటాం. రెండవది, ఒకరు ఏం చేస్తున్నారో ఇంకొకరికి అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. ఒక ఆర్మీలో ఒకరు జాయిన్ అయ్యేటప్పుడు చూడండి, కమాండర్ ఎవరో తెలీదా? తోటి సైనికుడు ఎవరో తెలీదా? ఒక్కొక్క లైన్ లో ఉన్న ఒక్కొక్కరు తెలీదా? బెటాలియన్ ని నడిపిస్తున్న వాళ్ళు ఎవరో తెలీదా? వంట చేయవాడు ఎవరో తెలీదా? ప్రతి ఒక్కరు కూడా ఆ పైన వారు ఎవరు, కింద వారు ఎవరు, తమతో ఉన్నవారు ఎవరు, అందరినీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటారు. ఒక్కొక్కరి జాబ్ డిస్క్రిప్షన్ తెలుసుకుంటారు. రెండవది, శత్రువు ఎవరో కూడా గుర్తుపట్టగలుగుతారు. మరి
సంఘంలో కూడా ఇవన్నీ తెలియాలి కదా. మన మీద ఉన్న కాలింగ్ ఏంటో తెలియాలి, ఎదుటి వ్యక్తిలో ఉన్న కాలింగ్ ఏంటో తెలియాలి, మన సహవాసం యొక్క దర్శనం ఏమిటో తెలియాలి, మనం ఏ పని కొరకు నియమింపబడ్డామో మనకి తెలియాలి. లేకపోతే ప్రమాదం ఏంటో తెలుసా? చెయ్యి కాళ్ళలో పనిచేస్తుంది, కాళ్ళు చెయ్యిలా పనిచేస్తుంది. ఏంటి ప్రమాదం చెప్పండి? చెయ్యి కాళ్ళలో పని చేస్తే ఏంటి ప్రమాదం చెప్పండి? చెయ్యి కాలులాగా పనిచేస్తే ప్రమాదం ఏంటో చెప్పండి? చేయాల్సిన పని రివర్స్ అవుతుంది. చేతుల మీద నడుస్తారు, చెప్పండి అన్నమాట. చేతుల మీద నడుస్తారు. చేతుల మీద నడుస్తారు. చేతుల మీద నడవడం సాధ్యమేనా? కాదు. ఇప్పుడు కాలు చెయ్యి అయిందనుకోండి, అక్కడున్న ప్రమాదం ఏంటి? కాలు తలని దువ్వగలదా? దువ్వలేదు. కాలు గనక ఒకవేళ తలని దువ్వడానికి ప్రయత్నం చేస్తే ఎలా ఉంటది? ఏమవుతాం? నించున్న వాళ్ళు ఏమవుతాం? కింద పడతాం. సో ఒక్కొక్క అవయవము దాని పని కొరకు నియమింపబడింది. అలాగనే సంఘంలో ఉన్న, సహవాసంలో ఉన్న ఒక్కొక్కరు ఒక్కొక్క పని కొరకు నియమింపబడ్డారు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు చెప్తున్న సంగతి చూడండి. బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను. ఇదొక హయ్యర్ స్టాండర్డ్ ఆఫ్ అసైన్మెంట్ అండి. దాని కొరకు నేను పిలుచుకున్నాను, దాని కొరకు మీరు ప్రత్యేకపరచండి అని ప్రభు ఒక పిలిపిస్తున్నారు. ఇప్పుడు సంఘం అంతటికి ఏం బాధ్యత ఉంది? అనుమానం పడ్డమా? గేలి చెయ్యడమా? అసూయ పడడమా? నీకే పని ఇచ్చారా, నాకు లేదా అని మాట్లాడడమా? లేదా నీ పని నువ్వు చూసుకో అని చెప్పడమా? కాదు. ఉపవాసముండి ప్రార్థన చేసి చేతులుంచి ఆ పని కొరకు పంపాలి. చెప్పండి, ఏమేం చేయాలి? ఉపవాసం ఉండి హల్లెలూయా. ఇదే విషయం ప్రార్థన చేద్దామా? ఒక్కొక్కరు ఒక్కొక్క పని కొరకు నియమింపబడి ఉంటారు. కొందరు వస్తున్న ఖర్చు పెట్టవలసిన లావాదేవీలు చూసుకోవడానికి నియమింపబడి ఉంటారు. వారి గురించి ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి పంపించాలి ఆ పని మీద. కొందరు అపోస్తలులందరూ గుర్తుందా? మేము ప్రార్థన చేయడానికి, ప్రభు వాక్యం బోధించడానికి మాకు సమయం సరిపోవట్లేదు కనుక ఒక 7గురిని మీరు భోజనం కొరకు నియమించడానికి విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ చక్కగా నింపబడి ఉన్న వారిని ఎన్నుకోండి అని చెప్పినప్పుడు అందరూ కలిసి ఎన్నుకోలేదా? అప్పుడు ఏం చేశారు? ప్రార్థన చేసి దానికో వారిని ఆ పని కొరకు నియమించారు. నేనేమంటున్నా అంటే, ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కొరకు దేవుడు పిలుచుకున్న ఒక్కొక్క పని కొరకు నియమించే జ్ఞానం సంఘమునకు, సహవాసమునకు అవసరం. అప్పుడు మాత్రమే పని విషయంలో ఒక జ్ఞానం కలిగి ప్రవర్తించే అనుభవంలో ఒక్కొక్కరు ఉంటారు. లేకపోతే ప్రమాదం ఏంటో తెలుసా? వారిని ఆ పని కొరకు వెళ్ళనివ్వకుండా అడ్డు బండగా, అడ్డు రాయిగా, అడ్డు కాళ్ళు చేతులుగా మనమే ఉండిపోతాం. విషయం తెలిసిన వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పంపిస్తారు. గ్రహింపు లేని వారు
అసూయలోను కలహాల్లోనూ ఆగిపోతారు. చిన్నవారిగా ఉందామా, ఎదిగిన వారిగా ఉందామా? చెప్పాలి. ఎదిగిన వారిగా ఉంది. అలాగైతే సంఘముల కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు ఒక్కొక్కరిని ఏ పని కొరకు నియమింపబడ్డారో, ఒక్కొక్కరిని దేని కొరకు నియమించారో ఆ గ్రహింపు, జ్ఞానము సహవాసముల్లో అవసరం కదా. అది రావాలని ప్రార్థన చేద్దాం. నియమింపబడిన వారు పనిలోనికి వెళ్ళాలని ప్రార్థన చేద్దాం. సంఘములలో పెను మార్పులు కలగాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన అందుకోండి. ఇది అవసరం అనిపించిన వారు ప్రార్థన అందుకోండి. తండ్రి నీకు స్తోత్రము, రాజా పరిశుద్ధుడా నీకు స్తోత్రం, అయ్యా నీకు స్తోత్రము, అయ్యా నిచ్చుడు తండ్రి నీకు స్తోత్రము. ఈ రోజు మీరు మా కొరకే నా ప్రభా ఉంచిన ఈ వాక్య విధానంకే వందనాలు ప్రభా. అవును తండ్రి, మేము సంఘం అయితే నా ప్రభా, సహవాసం అయితే నా తండ్రి, మేము గుర్తించవలసిన నా తండ్రి కార్యములను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం రాజా. అవును తండ్రి, మీరు ఒక్కొక్కరిని ఈ భూమి మీదకి పంపించినప్పుడే ఒక్కొక్క ప్రణాళికను కలిగిన ప్రభువా అయా, అలాగే ఆ ప్రణాళికలోకి రావడానికి ఒక్కొక్క సమయమును నిర్ణయించి ఉంచిన విధానం కొరకు మీకు స్తోత్రాలు ప్రభువా. అయా ఈ రోజు మేము సహవాసంగా నా ప్రభు సంఘములందరి కొరకు ప్రార్థించి కృప ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రం అయ్యా. అయా నా తండ్రి, సంఘంలో ఉన్న వారి అవయవాలుగా ఉన్న వారి పనులు ఏంటేంటో నా ప్రభువా మేము గ్రహించగలిగే కృప మాకును, అలాగే నా ప్రభు సార్వత్రిక సంఘమును అనుగ్రహించమని వేడుతున్నాం తండ్రి. ఇది ఎంత ఆవశ్యకమో మేము తెలుసుకున్నాం అయ్యా. లేకపోతే నా తండ్రి వారి పనులు రివర్స్ అయ్యి నా తండ్రి చెయ్యాల్సిన వారికి నా తండ్రి పంపించాల్సిన వారిని పంపించుకుంటా మేమే అడ్డుబండలుగా అడ్డు రాయిలుగా నా తండ్రి మారుతామని నా ప్రభువ, మీ రాజ్యం యొక్క పని కొనసాగకుండా నా తండ్రి మేము అలా ఉండకుండా కృప నిమ్మని అడుగుతున్నాం అయ్యా. మాయా గ్రహింపు శక్తిని మాకు అనుగ్రహించమని వేడుతున్నాం తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ఆయా గ్రహింపు లేకపోతే నా ప్రభువ పని ముందుకు కొనసాగదు కనుక మేము ఎవరం అలా ఉండకుండా కృప చూపిన తండ్రి మీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని నా ప్రభువ. ఆయా నా తండ్రి మీరు ఎవరెవరిని ఏ పనుల కొరకు నియమించారో వారిని ఏ విధంగా పంపించాలో నా తండ్రి మేము కనిపెట్టుకుని నా ప్రభువ ఉపవాసం ఉండి చేతుల నుంచి ప్రార్థన చేసి పంపించే వారిగా మేము ఉండుటకు కృపను అనుగ్రహించమని వేడుతూ నా తండ్రి అటు జ్ఞానంతో మమ్మల్ని సంఘమును మీరు నింపమని వేడుతున్నాం అయ్యా. సహవాసంలో ఉంటూ ఏ దర్శనంతో మేము కొనసాగుతున్నామో నా తండ్రి అయా తెలుసుకోనలేకపోతే నా తండ్రి మా ప్రయాస అంత గాలికి కొట్టుకొని పోనట్లుగా ఉంటుంది తండ్రి. అలాంటి స్థితి మాకు లేకుండా నా తండ్రి సహాయం అనుగ్రహించమని నా ప్రభు అవయవములుగా మేము దేని కోసం పిలువబడ్డామో నా తండ్రి ఆ స్థితిలో ఉండుటకు నా తండ్రి ఏ స్థితిలో మీరు ఉంచారో ఆ స్థితిలోని కొనసాగుటకు నా తండ్రి మాకు అయా నా తండ్రి మీరు అనుగ్రహించిన మనస్సుని ఇమ్మని నా తండ్రి అటు కన్నులను దయచేయమని, అది చూసి అందులోనే కొనసాగే కన్నులను దయచేయమని అయా మేమందరం ఆ రీతిగా తయారవుటకు సిద్ధపడుటకు నా తండ్రి మీ విశేషమైన జ్ఞానంతో మమ్మల్ని నింపి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఇలా ప్రార్థించి పంపించిన తర్వాత ఏం జరిగిందో చూడండి, 4వ వచనం. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై. హల్లెలూయా. ఏమండి, పరిశుద్ధాత్ముడు చేతిలోంచి పంపించారా? చెప్పాలి. ఆత్మ చేత పంపబడిన వారే కాదు, మీకు అర్థం కాలే. 2వ వచనంలో వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పారు. ఎవరితో? అక్కడ సహవాసంలో ఉన్న వారందరితో. అప్పుడు వారు చేతులుంచి పంపించారు. ఎవరు? సహవాసంలో ఉన్నవారు. కానీ 4వ వచనంలో చెప్తున్నమాట, వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే అని. నేనేమంటున్నా అంటే పరిశుద్ధాత్ముడు చేతుల నుంచి పంపించారా? పరిశుద్ధాత్ముడు యొక్క ఆలోచన స్వీకరించి అక్కడ ఉన్న సహవాసంలో ఉన్న వారందరూ కలిసి చేతుల నుంచి ప్రార్థన చేసి పంపించారు. అంటే మానవుల ఇన్వాల్వ్మెంట్ ఉంది, కానీ ఈ కార్యం అంతా నెరవేరుస్తున్న వారు ఎవరంటే పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఒక వ్యత్యాసం ఉంది కదా.
దేవుడే పంపిస్తున్నారు, కానీ సహవాసం యొక్క ఇన్వాల్వ్మెంట్ ని దేవుడు అక్కడ కలుగు చేస్తున్నారు. మీకు అర్థమైందా నేను చెప్తున్న విషయం? పరిశుద్ధాత్ముడు ఏమి చెప్తున్నారో సంగమునకు ఒక గ్రహింపు జ్ఞానం కావాలి అంటున్నా. నాయకులకి అవసరం, సంఘంలో ఉన్న వారికి అవసరం. ఏక మనస్సు ఏకాత్మ అప్పుడే అక్కడ ఫ్లో అవుతుంది. లేకపోతే వ్యతిరేక మనస్సు కలిగిన వారు ఏమేమన్నా మాట్లాడతారు. వారినే పంపుతారా? మేమేం లేమా? మేము ఎప్పటి నుంచో ఉన్నాం. పౌలు ఎప్పుడు వచ్చాడండి? పౌలు ఎప్పుడు వచ్చాడు చెప్పండి? అపోస్తలుల ముందున్నారా? పౌలు ముందున్నాడా? అపోస్తలుల ముందున్నారు. ఉన్నారా? అప్పుడు అక్కడ ఉన్నవారు ఏమనొచ్చు? నిన్నగాక మొన్న వచ్చావు అన్న అవకాశం ఉందా లేదా? ఉంది. అదే అంటున్నా. దేవుడు ఒక పని కొరకు ఒక వ్యక్తిని పిలుచుకుంటే వాళ్ళు ఎప్పుడు వచ్చారు అనేది విషయం కాదు. రెండవది, పౌలుకి ఎక్కువ అనుభవం ఉందా? పేతురు వాళ్ళకి ఎక్కువ అనుభవం ఉందా? వాళ్ళకి ఎక్కువ అనుభవం. సో మిగిలిన తక్కిన అపోస్తులతో కంపేర్ చేయడానికి అవసరం లేదు. దేవుడు ఒక పని కొరకు పిలుచుకున్నారు అంటే అది ఏ లైన్ వారియర్స్ అయినా వాళ్ళని ఫ్రంట్ కి తీసుకొని రావాలి. ఆమెన్. దయచేసి అర్థం చేసుకుందాం. సంఘముల్లో నేడున్న కలహాలు ఎందుకు వస్తున్నాయంటే ఇటువంటి విషయాల వలననే. నిన్నగాక మొన్నొచ్చిన వాళ్ళని యాక్సెప్ట్ చేయలేకపోవడం, వారు ఏ పని కొరకు నియమింపబడ్డారో గ్రహింపు జ్ఞానం లేకపోవడం, అండ్ దేవుడు చేస్తున్న కార్యాలను దేవుడే చేస్తున్నారని గ్రహించలేకపోవడం కూడా ఒక కలహానికి కారణంగానే మిగులుతుంది. నేనేమంటున్నా అంటే ఇవన్నీ కూడా కొట్టుకొని పోవాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వారే సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరూ మారాలి. అప్పుడు మాత్రమే దేవుడు ఉద్దేశించిన రీతిగా ఆయన సంఘం ఎదుగుదల, ఆయన సంఘం యొక్క కదలిక ఉంటాయి. లేకపోతే ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం జరుగుతుందండి. ఒక మాట చెప్పనా, ఆడ్ వన్ ఎవరో బయటపడాలి అంటే అందరూ యూనిటీలో ఉండాలి. ఒక 100 మంది ఒక దగ్గర ఉన్నారనుకోండి, చెప్పండి ఎంతమంది? కలహ ప్రియుడు బయటపడాలంటే మిగిలిన 99 మంది ఒక మంచి యూనిటీలో కదలాలి. ఆమెన్. ఒక్క వ్యభిచారి బయటపడాలి అంటే మిగిలిన 98 మంది ఒక యూనిటీలో కదలాలి. తిన్నని మార్గములను వక్రముగా మారుస్తున్నవాడు బయటపడాలంటే తక్కిన వారందరూ యూనిటీలో కదలాలి. దుష్టుడి ఆలోచన తీసుకుని వస్తున్న కలహ ప్రియుడు బయటపడాలంటే దేవుని ఆలోచన చేత నడిపించబడుతున్న వారుగా మిగిలిన వాళ్ళందరూ కలిసి కదలాలి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్ముడి యొక్క ఉద్దేశములు పుస్తకపు చుట్టలో నెరవేర్చబడవలసిన పిలుపు యొక్క పనులు ప్రారంభం అవ్వాలంటే తక్కిన వారందరూ సహవాసంలో దృఢముగా మారాలి. ఏకాత్మ, ఏక మనస్సు, ఏక తాత్పర్యం ఫ్లో అవ్వాలి. కూడిక కీడుకు కాదు. కూడిక ఇక కదలికల కోసం ఈ కూడిక మారుతుంది. మీరు చూడండి,
మరి ఏమయ్యారో చూడండి 4వ వచనం. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళిరి. వారు సలమీలో ఉండగా యోదయ సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. ఎవరికి ఉపచారం చేయాలి? ఎవరెవరికి ఉపచారం చేస్తున్నారు చెప్పండి? పౌలు, బర్నబాకు, యోహాను ఉపచారం చేస్తున్నాడట. ఆ యూనిటీ చూసారా ఎలా ఉందో? ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళు మార్గంలో వీరు పంపబడిన అదే యూనిటీ మీరు వెళ్ళు మార్గంలో కూడా వారికి కనబడుతుంది. సంఘం అంతా అన్ని అవయవాలు కలిసి ఒకే శరీరంగా పనిచేస్తున్న సమయం దేవుని రాజ్యం ఇలా కట్టబడుతుందండి. మనం ఇక్కడే ఆగి ఈరోజు ప్రార్థన చేసుకుందాం. మనం ఈ అంతియొకయలోను, ఈ లుస్త్రలోను, ఈ ఈకొనియలోను అనేక విషయాలు, అనేక ఆత్మీయ పాఠాలు నేర్చుకోబోతున్నాం. సో సిద్ధపడదాం, ప్రార్థన చేద్దాం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దీన్ని నిర్లక్ష్యం పెట్టద్దు. ప్రతి సంఘంలోను, ప్రతి సహవాసంలోను ఒక్కొక్కరు ఏ పని కొరకు పిలువబడ్డారన్న విషయం అక్కడున్న ప్రతి ఒక్కరికి గ్రహింపులోనికి రావాలి. దేవుడు చెప్తున్న విషయాలు గ్రహింపులోనికి రాకపోవడానికి గల కారణం అల్ప విశ్వాసం. చెప్పండి. అల్ప విశ్వాసం. ప్రభు ఒకసారి రొట్టెల గురించి మాట్లాడుతున్నారు. పులిసిన పిండి కొరకు జాగ్రత్త అని చెప్తున్నారు. శిష్యులు అనుకుంటున్నారు మేము ఓడ ఎక్కేటప్పుడు రొట్టెలు తేవడం మర్చిపోయాం, అందుకని మమ్మల్ని దెప్పుతూ ఈయన రొట్టెల గురించి అడుగుతున్నారు అనుకుంటున్నారు. ఆయన చెప్తున్న మాట ఏమో పరిసయ్యులు, శాస్త్రులు అని సర్దుకోయలనే పులిసిన పిండి గురించి జాగ్రత్త అని చెప్తున్నారు. ఆయన పలుకుతున్న మాటకి వీరు ఆలోచిస్తున్న ఆలోచనకి ఏమైనా సంబంధం ఉందా? అప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? అల్ప విశ్వాసులారా అన్నారు. నేనేమంటున్నా అంటే, పరిశుద్ధాత్ముడు ఒక విషయం నీకు చెప్పాలని తీసుకుని వస్తే నువ్వు గ్రహించలేని సమయం నీ లోపల ఉన్నదేంటో తెలుసా? అల్ప విశ్వాసమే. ఇప్పుడు రండి తిమోతి పత్రికకు, 2వ తిమోతి మనం చదువుకున్న 3వ అధ్యాయం, దానిలో 10వ వచనం చూడండి. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, ఉందా లేదా విశ్వాసం? విశ్వాసముగా కనిపిస్తుందా? అల్ప విశ్వాసంగా కనిపిస్తుందా? చెప్పాలి. విశ్వాసంగా కనిపిస్తుంది. విశ్వాసము అని పిలుస్తున్నప్పుడు ఒక పరిపూర్ణమైన ఒక విశ్వాసం కనిపిస్తుంది. అల్ప విశ్వాసం లేదు. నేనేమంటున్నా అంటే, దేవుడు ఏం చెప్తున్నారో గ్రహింపులోనికి రాని ప్రతి విషయంలో మనం అల్ప విశ్వాసంతో కదులుతున్నామని అర్థం. విశ్వాసం అనే పునాది సరిగా పడకపోతే పైన బిల్డింగ్ ఎలా కట్టబడుతుంది నానా? శిష్యులు ఒకనాడు ఇక్కడి నుంచి అద్దరికి వెళ్దామని చెప్పిన పిలుపుని విన్నారు. దోణి ఎక్కారు. వచ్చింది తుఫాను, లేచింది గాలి తుఫాను. ఏమైంది? భయం వచ్చింది. యేసు ప్రభు అక్కడే ఉన్నారు, రామరమున పడుకున్నారట. లేపి, నీకు చింత లేదా? మేము నశించబోతున్నాం అంటే యేసు ప్రభు టక్కుమని లేచి, అయ్యో పాపం కలవరపడ్డారా అని తల నిమిరి ఓదార్చారా? ఏమన్నారు? అల్ప విశ్వాసులారా అన్నారు. అర్థం ఏంటి? విశ్వాసం ఉండవలసిన స్థాయిలో ఎందుకు లేదని గద్దించారు వారిని. అర్థం, ఒక ప్రయాణంలో ఉన్నప్పుడు ఆటంకాలు వస్తాయి, అడ్డంకులు వస్తాయి. భయముతో నిండుకున్న వారు ఇంకా అల్ప విశ్వాసంతోనే కొట్టుకుంటున్నారని అర్థం. అల్ప విశ్వాసంతోనే ఆగిపోతున్నారని అర్థం.
విశ్వాసము అని పలుకుతున్న సమయం అక్కడ క్లియర్ గా మనకి అర్థమవుతుంది, వెళ్తున్న ప్రయాణం ఎక్కడికో తెలియాలి. ఒకవేళ తెలియకపోయినా ప్రభు మీద గుడ్డి నమ్మకంతో కదలాలి. మనం ఏం చేస్తున్నాం తెలుసా? ప్రభువుని నమ్మట్లా, అదే గుడ్డిగా అపవాదిని నమ్ముతున్నాం, అందుకే మోసపోతున్నాం. అపవాది మీద ఉన్న భయం భక్తి గాని, అపవాది మీద ఉన్న నమ్మకం గాని దేవుని మీద పెడితే ప్రయోజనకరంగా మారుతుంది పరిస్థితి. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్, ఆమేన్. అందుకే ఈరోజు ఇక్కడే ఆగి ప్రార్థన చేద్దాం. దేవా, మాలో అల్ప విశ్వాసం లేకుండా మా ప్రయాణాల్లో అనుభవ జ్ఞానం దయచేస్తూ మేము నడిపిస్తున్న విధానంలో మేము నానాటికి విశ్వాసంలో ఎదుగుతున్న వారమై మా విశ్వాసంను కాపాడుకొనుట మాకు నేర్పించమని ప్రార్థన చేద్దాం. ఈ ప్రయాణంలో వారు అక్కడ గ్రహించారు, పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నారో సంఘం గ్రహించారు అంటే అక్కడ పని చేస్తున్నది విశ్వాసమే. దేవుడు కూడా మన జీవితాల్లో అనేక విషయాలు బయలుపరుస్తున్నప్పుడు కావలసినంత విశ్వాసం మనకి పరిమాణంలో పెరగాలని ప్రార్థన చేద్దామా? మనకి మాత్రమే కాదు, సంఘంలన్నిట్లోనూ సహవాసంలన్నిట్లోనూ దేవుడు కలుగు చేసుకొని తాను కలిగి ఉన్న ప్రణాళికలను ఓపెన్ చెయ్యాలని, ఒక్కొక్కరి మీద ఉన్న కాలింగ్స్ ఓపెన్ అవ్వాలని, వారి ఏర్పాట్లోని వారు ఒక్కొక్కరు ఎంటర్ అవ్వాలని, అండ్ సంఘం అంతటికి కూడా గ్రహింపు జ్ఞానం రావాలని, ప్రతి ఒక్కరిలోనూ విశ్వాసం పెరగాలని, ప్రతి ఒక్కరిలోనూ గ్రహింపు జ్ఞానం రావాలని, అంతేకాదు పిలువబడిన పిలుపులోనికి ప్రతి ఒక్కరు ఎంటర్ అయి ప్రయాణం ప్రారంభం అవ్వాలని ప్రార్థన చేసుకుందాం అక్క. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord.